ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరికీ గూడా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటున్నాయి. అందరికీ గూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటున్నాయి. అందరూ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా యూఎస్ఏ నుండి ఇండియాకి మూవ్ అవుతున్నప్పుడు ఇలా పోస్ట్‌లు పెట్టడం, లేకపోతే వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని కానియండి, వాళ్ళెందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నారు, ఎందుకు మూవ్ అవుతున్నారు అని జెప్పి వీడియోస్ చేసి పెట్టడం అదే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ చేసేటటువంటి పనే. బట్ రీసెంట్‌గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆవిడ మన ఇండియా నుండి యూఎస్ఏకి వచ్చారు. మళ్ళీ తర్వాత యూఎస్ఏ నుండి ఇండియాకెళ్ళిపోయింది. అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళిపోయాను. అంటే నాకిష్టం లేకున్నా కూడా నేను ఫోర్స్‌గా ఇండియాకెళ్ళిపోయాను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ మన ఇండియన్ న్యూస్ ఛానెల్స్‌లో కానియండి, లేకపోతే అమెరికాలో చాలా చోట్ల, చాలా పేజెస్ లోపల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని చోట్లలో కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో కూడా ఆ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఇది అనేసి మీతో అయితే షేర్ చేస్తాను. ఇది నా ఒపీనియన్ కాదు, నా స్టేట్‌మెంట్ కూడా కాదు. జస్ట్ ఆవిడ చెప్పింది నేను మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది అని చెప్పేసి. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. "Quote unquote gone far enough." Our next report tells you more. An Indian content creator's dream life in New York has taken a dark turn. Tanvi Jhansi Rajgharia, a comedian and immigrant, says hate and fear have forced her to pack her bags and return to India. In a deeply personal video shared on Instagram, Tanvi said she moved to the US earlier this year on an artist visa. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే తన పేరు వచ్చేసి తన్వి ఝాన్సీ రాజ్‌ఠారియే. తనకి చాలా మల్టిపుల్ యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 150,000 ఫాలోవర్స్ అంటే 1,50,000 మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు తనకి. అండ్ తను ఇండియా నుంచి యూఎస్ఏకి వచ్చింది. అండ్ ఇక్కడ యూఎస్ఏలో తను వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ అందరూ కూడా ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. కొంతమంది లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తారు. కొంతమంది నాలాగా ఏదైనా ఆల్రెడీ బయటికి చెప్పినటువంటి న్యూస్ ఏదైనా ఉంటే నేను తెలుగులో మీకు చెప్తూ ఉంటాను. అండ్ కొంతమందేమో గేమింగ్ గురించి చేస్తుంటారు. ఈవెన్ మన ఇండియాలో చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఇండియాలో కరెంట్ అఫైర్స్ మీద అంటే ప్రెజెంట్ ఏం జరిగింది, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ వాళ్ళెళ్లి అక్కడ చూడకపోయినా కూడా ఆల్రెడీ న్యూస్ ఛానెల్స్‌లలో అక్కడిక్కడ వస్తుంది. ఆల్రెడీ గూగుల్‌లో అక్కడ ఇక్కడ చదివేసి అసలు ఏం జరిగిందనేది మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుంటారు కదా! అలా. సో, ఇంకా చాలామంది ఇంకా కొంతమంది లైఫ్ స్టైల్ వీడియోస్ వాళ్ళ ఇండ్లలో ఏమేం జరుగుతున్నాయి, ఏం షాపింగ్ చేస్తున్నారు, ఇంట్లో ఏం వంటలు చేసుకుంటున్నారు, ఏంటి అని చెప్పేసి అలా చాలామంది కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అసలు ఒకప్పుడు నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారు అదే. అంటే ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వలన అంత పెద్దగా రీచ్ ఉండదులే. లైఫ్ స్టైలే చెయ్యి నువ్వు గూడా అని. ఇప్పుడు మీకు తెలిసిన చాలా ఫేమస్ యూట్యూబర్స్ నాకు గూడా పరిచయం అన్నట్లు. అంటే యూట్యూబ్‌కొచ్చిన తర్వాతే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఎందుకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెద్దగా రీచ్ ఉండదు, పెద్దగా ప్రమోషన్స్ రావు, అంత మనీ గూడా ఎక్కువ రావు అని జెప్పి. బట్ ఆ టైంలో నాకేంటో ఇంకా ఆల్రెడీ ఒకప్పుడు వచ్చిన అనుభవం ఉంది కదా! యూఎస్ఏకి. సో, అందుకే ఇంకా నాకు తెలిసినయి చెప్దామని జెప్పి నేను స్టార్ట్ చేశాను. మధ్యలో నాకు చాలా సార్లు అనిపిచ్చింది. అంత రీచు ఉండట్లేదు. అంత అమౌంట్ రావట్లేదు వాళ్ళకొచ్చినంత ఎందుకులే అని జెప్పి. బట్ నేను ఇందులోనే ఇట్లా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నాను. సరే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, ఇంకా అలా ఎవరికి తోచిన వీడియోస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. యూట్యూబ్ లోపల, ఇన్‌స్టాగ్రామ్‌లో అలా. ఈవిడ చేసేదేంటి అంటే యూఎస్ఏ లోపల పాలిటిక్స్ మీద కామెడీ వీడియోస్ చేయడం. అండ్ ఈవిడ యూఎస్ఏకొచ్చింది ఆర్టిస్ట్ వీసా మీద. ఇప్పుడు మనం హెచ్-1బీ వీసా, ఎల్-1 వీసా, హెచ్-2బీ వీసా ఇలా చిన్న చిన్న జాబ్స్‌కి వస్తూ ఉంటారు. ఆర్టిస్ట్‌లు వస్తూ ఉంటారు. ఇలా చాలా రకాల వీసాస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఒక వీడియోలో మీతో షేర్ చేస్తాను. బట్ మనకు ఎక్కువగా తెలిసిందేంటంటే హెచ్-1, ఎల్-1 స్టూడెంట్సే ఎక్కువగా తెలుస్తని ఇంకా చాలా రకాల వీసాలుంటాయి. సో, ఈవిడ అలా ఆర్టిస్ట్ వీసా మీదయితే యూఎస్ఏకి వచ్చారు. యూఎస్ఏలో ప్రెజెంట్ పాలిటిక్స్ మీద ఏదైతే జరుగుతుందో దాన్ని కొంచెం కామెడీ వేలో ప్రెజెంట్ చేయడం ఈవిడ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈవిడ వీడియోస్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లోపల మంచి పాజిటివిటీ వచ్చింది. అంటే యూట్యూబ్ అనేది ఎలా ఉంటది, మనకి రీచ్ వస్తున్న కొద్దీ పాజిటివ్‌తో పాటు నెగెటివ్ గూడా వస్తూనే ఉంటది. అది కామన్. అది ఎవరికైనా ఏ యూట్యూబర్‌కైనా కూడా కామన్. ఎందుకంటే అందరికి అన్నీ నచ్చాలని ఉండదు కాబట్టి. అండ్ ఈవిడ ఎస్పెషల్‌గా చేసేది పాలిటిక్స్ మీద కామెడీ కాబట్టి అందులోపల కొద్ది రోజులు బావుంది మీరు చెప్పేది అనడం. ఇంకొంతమందేంటంటే ఎందుకు పాలిటిక్స్ మీద కామెడీ చేయడం అని అనడం. సో, ఇలా పాజిటివ్, నెగెటివ్ అలా రావడం అయినాయి. ఈవిడకేంటి అంటే సరేలే సోషల్ మీడియా అన్నప్పుడు పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది కదా! అని జెప్పేసి ఆవిడ అలానే మూవ్ ఆన్ అయిపోతుంది. అంటే అలానే వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇంకా ఆవిడ డైలీ వీడియోస్ చేయడము, రీచ్ ఎక్కువ అవ్వడము, ఎక్కువ మంది ఫాలోవర్స్ రావడము, అండ్ ఈవిడ వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వడం, చాలా మంది షేర్ చేసుకోవడం వలన ఏంటి అంటే ఎస్పెషల్‌గా పాలిటిక్స్ మీద కామెడీ చేయడం. అండ్ ఈవిడ యూఎస్ సిటిజన్ కూడా కాదు. నార్మల్‌గా ఒక వీసా మీద యూఎస్ఏలో ఉంటున్నారు కాబట్టి చాలామంది ఏంటంటే ఎందుకు నువ్వు పాలిటిక్స్ మీద అలా కామెడీ చేయడము అది కరెక్ట్ కాదు. అండ్ నువ్వేమన్నా యూఎస్ సిటిజన్‌వా? అండ్ ఎందుకు వీళ్ళని
అంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు పాలిటిక్స్ అంటే కొంతమందికి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు కదా! అలా ఎక్కువగా నెగటివిటీ రావడం స్టార్ట్ అయింది. ఇంకా చాలామంది ఏంటి అంటే లేదు ఇలాంటి వీడియోస్ చేయకూడదు. ఐసీ వాళ్ళు ఈవిడ డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా కొంతమంది ట్యాగ్ చేయడం ఐసీ వాళ్ళకి అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే ఈవిడని డిపోర్ట్ చేయాలి అని ఇలాంటి కామెంట్స్ ఆవిడ వీడియోల కిందనే ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈవిడ ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక పోలీస్ వెహికల్ అలాంటివి వెళ్తున్నప్పుడు ఈవిడ భయమేసేదంట. అంటే ఐ మీన్ వాళ్ళు నా కోసమే వస్తున్నారేమో అని జెప్పేసి, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని జెప్పి, బట్ ఆవిడకి అలాంటివేవి జరగలేదు గానీ, ఆవిడకే భయమేసిందంట. అంటే ఎక్కువ నెగటివిటీ రావడం సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ అంటే నన్ను డిపోర్ట్ చేస్తారేమో అని అనిపియడం, ఎవరైనా ఇంటి యొక్క డోర్ కొట్టగానే ఏదైనా ఐసీ వాళ్ళొచ్చారేమో అని జెప్పేసి ఆవిడకే చాలా వరకు భయమేసిందంట. సో, ఇలా భయమేయడం వలన నాకింకా యూఎస్ఏలో ఉంటే కొంచెం థ్రెటనింగ్ లాగా ఆవిడ ఫీల్ అయిపోయి, అప్పుడు ఇంకా ఆవిడంతల ఆవిడకి ఏ ఐసీ వాళ్ళు రాలేదు, ఎవరు పోలీసులు ఏమి చేయలేదు అని ఈవెన్ ఆ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఎక్కువ నెగటివిటీతోటి ఆవిడ భయపడిపోయి ఇంకా ఇండియాకెళ్ళిపోయింది. సో, ఇంకా కొంతమంది ఏంటంటే ఆవిడ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క ఇంటి అడ్రెస్ అవన్నీ కూడా పెట్టడం అయితే స్టార్ట్ చేశారంట. దానితోటేంటంటే ఆవిడకి ఇంకొంచెం భయం అనేది ఎక్కువైంది. అలా భయం ఎక్కువైపోయి ఆవిడ ఇక్కడి నుంచి అయితే ఇండియాకెళ్ళిపోయారు. ఇండియాకెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక పోస్ట్ పెట్టిందన్నట్లు. అంటే ఇట్లా ఒకప్పుడున్నంత సేఫ్టీ అయితే యూఎస్ఏలో లేదు. చాలా వరకు కష్టంగా ఉంది యూఎస్ఏలో నివసించడము అన్నట్లుగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. సో, ఆ తర్వాత అసలేం జరిగిందంటే ఆవిడే చెప్పారు. అండ్ ఆ తర్వాత ఇది అన్ని న్యూస్ ఛానళ్ళల్లో అండ్ యూఎస్ఏలో అండ్ ఇండియాలో అలా బాగా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఆవిడకి కొంతమంది ఏంటి అంటే, అయ్యో! మీకు అలా జరగడం బాధగా ఉందని చెప్పేసి, ఇంకొంతమంది మరి ఎందుకు డైలీ ఆ పాలిటిక్స్ మీద కామెడీ చేయడం అని చెప్పేసి కొంతమంది, ఇంకా కొంతమంది ఓకే ఇప్పుడు ఇండియాకి వచ్చారు కదా! మరి ఇప్పుడైనా చేసుకోండి. ఇప్పుడు ఇండియాలో ఉండి యూఎస్ఏ గురించి ఏదన్నా కూడా ఎవరు పట్టించుకోరు అండ్ ఎవరు కూడా అంతగా చూడరు కదా! ఇప్పుడు ఇండియాలో ఉండి కూడా యూఎస్ఏ గురించి చెప్పొచ్చు కదా! యూఎస్ఏలో ఉంటేనే యూఎస్ఏ గురించి చెప్పాలని ఏమీ లేదు కదా! ఇప్పుడు అంతా కూడా ఇంటర్నేషనల్ మీడియా అయిపోయింది. యూఎస్ఏలో ఏం జరుగుతుందని ప్రపంచంలో ఏ మూలన కూర్చొని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఏమేం జరుగుతుంది అనేసి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి తెలుస్తది. యూఎస్ఏలో ఉన్నయి ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తది. అండ్ ప్రపంచంలో ఏ దేశంలో జరిగేటివి కూడా మనం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ ఉండైనా తెలుసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇంత కాంటెంట్ క్రియేటర్స్ ఒక టాపిక్స్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఎక్కడ ఏం జరుగుతుందన్నది కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా పెద్ద పెద్ద ఛానెల్స్ ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ప్రతి దేశం గురించి మాట్లాడతారు. ఈవెన్ యూఎస్ఏ గురించి అండ్ చైనా గురించి ఎక్కడ ఏమేం జరుగుతున్నా కూడా వాళ్ళ వీడియోస్‌లలో వస్తూ ఉంటాయి. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది అంతే. సో, సరే ఇంక నువ్వు ఇండియాకి వచ్చావు కదా! ఇప్పుడు చేసుకో ఈ వీడియోస్ అని చెప్పేసి. అండ్ ఆవిడ వీడియోస్ ఏంటంటే ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. సో, ఇంక యూఎస్ఏలో ఉండి ఇంగ్లీష్‌లో వీడియోస్ చేసేది. బట్ ఇండియాలో ఎక్కడైనా ఐ థింక్ హిందీ వాళ్ళనుకుంటా. నార్త్ ఇండియన్స్ అనుకుంటాను. బట్ ఇండియాలో ఎక్కడ తన ప్లేస్ అదంతా కూడా తెలీదు ఆ న్యూస్‌లో గాని. జస్ట్ ఆవిడ పేరు అండ్ ఆవిడే పోస్ట్ చేశారన్నట్టు ఇలా జరిగింది అని చెప్పేసి. సో, ఇంతే అండి. ఇంకా చాలామందున్నారు తెలుసా? మన ఇండియా నుంచి వచ్చి యూఎస్ఏలో అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్‌లో వీడియోస్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడి దానిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్‌లో చెప్పేవాళ్ళు చాలామందున్నారు. నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా ఇందులో కరెక్టా? తప్పా? అంటే ఇంక మనం ఏమి కూడా చెప్పలేం. జస్ట్ అక్కడ ఏం జరిగిందో అది మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.